హాయ్ హలో అండి, నేను మీ దుర్గా టూరిజం ట్రావెల్స్. ఈరోజు వచ్చేసి మనం పెచ్చెరువులో ఉన్నాము. పెచ్చెరువులో ఎందుకున్నామంటే శివరాత్రి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్న శివరాత్రి దగ్గరికి రానే వచ్చిందండి. శివరాత్రికి వచ్చేసి మనం ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలో, అలాగే కొంతమంది దాతల సహాయంతో, వారి పేరు వచ్చేసి వెంకటరెడ్డి, అలాగే దేవా నరేషు, అలాగే అనిల్ అన్న, మరి కొంతమంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు అయితే తెలియదు. వాళ్ళ దాతల సహాయంతో దోర్నాల ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో మనం ఏదైతే ఆత్మకూరు నుండి శివరాత్రికి భక్తులు నడుచుకుంటూ నల్లమల్ల ఫారెస్ట్లో వచ్చే వాళ్ళకి అన్నదానం అనేది మన పెద్ద చెరువు దామర్లకుంట దగ్గర ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదానం అనేది జరిగింది. ఆ అన్నదానానికి వచ్చేసి మేము 10 days ముందుగానే ప్లేస్ విజిటింగ్ అనేది వెళ్తున్నాము. అదిగోండి మా వెనక పక్క మా స్వాములు. ఇక్కడ తుమ్మలబయలు దగ్గర రాములవారి గుడికి టెంకాయ సమర్పించుకొని పూజ చేసుకొని బయలుదేరాలని చెప్పేసి ఆగాము. చూడండి, ఇదంతా తుమ్మలబయలు ఎలా ఉందో చూడండి ఊరు. ఆ పక్కన ట్యాంకీ, అలాగే పక్కనే స్కూలు, దీని పక్కనే రాములవారి గుడి. మా స్వాములు పూజ చేస్తున్నారు. మేము ఇక్కడ నుండి పెచ్చెరు వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కడ మేము అన్నదానం పెట్టేది, ఎక్కడ ఏంటి అనేది మీకు చూపిస్తాము. అలాగే ఈరోజు మన ఆత్మకూరు రేంజర్ ఫారెస్ట్ సంబంధించిన అధికారులు అయితే వస్తున్నారు. వాళ్ళతో బోర్ పాయింట్ ఎక్కడ వేయాలనేది మాట్లాడడానికి వెళ్తున్నాం. అలాగే ఎక్కడ మేము ప్లేసులు ఎక్కడ పెట్టుకోవాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు ప్రతిదీ చూపెడతాను. అందుకే చూడండి, ఇది శ్రీశైలం వెళ్ళే హైవే. ఇక్కడ నుండే శ్రీశైలం పైకి వెళ్తారు. ఇది తుమ్మలబయలు ఊరు. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి మా స్వాముల పూజ అయితే అయిపోయింది. పూజ చేసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ నుండి మీకు ప్రతిదీ చూపెడతాను. అదిగోండి బండి స్టార్ట్ చేసుకున్నాను. మాకు సపోర్టింగ్గాను మా స్వామికి వెనకాల అల్లూరెడ్డి, ఆయన ఎప్పుడు నిండో కానీ పాపం ఈ ఏదైతే మన అన్నదానానికి సేవ చేస్తుంటాడు. ఇదిగోండి అడవి లోపల బయలుదేరుతున్నాము. రోడ్డు అయితే చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫారెస్ట్ అధికారులకి మేము చెప్పాము, సార్ ఇక్కడ మేము మా వెహికల్స్ వెళ్ళడానికి వాటికి కొంచెం రోడ్డు బాగలేదని చెప్పేసి వాళ్ళకి లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చినా కానీ ఇంతవరకు రోడ్డు అయితే సరిగ్గా లేదు. అయినా తప్పదండి, ఎందుకంటే ఇది దేవుడి యొక్క కార్యక్రమం కాబట్టి ఎంత కష్టమైనా కానీ వెళ్ళాలనుకుంటున్నాం. అదిగోండి అక్కడ మేడం వాళ్ళు వచ్చే వాళ్ళకి, అలాగే ఈ ప్లేస్ విజిటింగ్ చేసే మాకు ఇంచుమించు ఒక 30 మంది లోపు ఉండడం, వాళ్ళకి అన్నం అనేది తీసుకెళ్తున్నాము. చూడండి ఎలా ఎత్తేస్తున్నదో వెహికల్, అయినా కానీ తప్పదు వెళ్ళాలి, ఎందుకంటే అది దేవుడి కార్యం కాబట్టి. అదిగోండి రోడ్డు చూడండి ఎలా ఉందో. ఇదిగోండి ఇది వచ్చేసి పెద్ద చెరువుకి యువతల అంకాలమ్మ తల్లి. ఏమో దగ్గర వచ్చేసి మా స్వాములు అలాగే టెంకాయ సమర్పించుకుంటున్నారు. అదిగో అంకాలమ్మ తల్లి చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఏమో ఒక టెంకాయ కొట్టి మేము అనుకునే పని నెరవేరాలని చెప్పి, ఏదైతే మేము శివరాత్రికి అన్నదానం చేయాలనేది మేము అనుకున్నామో అది నెరవేరాలని అలాగే మా దాతలకు ఎవరైతే మాకు దాతల డబ్బు రూపం అయితేమి, తర్వాత ధాన్య రూపం అయితేమి మాకు ఇచ్చే దాతలు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మాకు ఈ శివరాత్రికి మేము అనుకున్న టయానికి అన్ని అందించి సకలంగా జరగాలని చెప్పేసి, వాళ్ళ పిల్ల పాపలతో బాగుండాలని, అంతా సుఖంగా ఉండాలని మా స్వామి అంతా మొక్కుకొని అమ్మవారికి టెంకాయ సమర్పిస్తున్నారు. ఇక్కడ నుండి టెంకాయ సమర్పించిన మరుక్షణము మనం పెద్ద చెరువుని వెళ్తాము. అదిగోండి టెంకాయ కొట్టారు, చూశారు కదా. ఆ చుట్టూ ఉన్న పట్టం ఏమండి అమ్మవారికి కట్టింది. ఇక్కడ ఏది చేయాలన్నా కానీ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ మేము దీనికి అమ్మవారికి కావాల్సిన ఏదైతే గుడి అలాంటిది మేము ప్రొవైడ్ చేయాలని ఎవరైతే మా దాతలు అలాగే మా స్వామి వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చేయాలని ఉన్నారు. కానీ ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి దీనికి అనుమతి అనేది ఇవ్వలేదు.
కాబట్టి మాకు చేతన వరకు చుట్టూ ఎటువంటి జంతువులు రాకుండా చిన్న పరదా ముక్క అయితే కట్టాము. కానీ ముందు రోజుల్లో దీనికి అవకాశంగాను ఉంటే ఖచ్చితంగా ఫారెస్ట్ దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని కట్టియాలని అయితే మా వాళ్ళకి ఆలోచన ఉంది. ఇది నెరవేరాలని శ్రీ అంకాలమ్మ తల్లిని కోరుకుంటున్నాము. ఎందుకంటే అమ్మవారికి నీడ ఉండటానికి ఎవరైనా వచ్చి పూజలు చేయడానికి అవకాశం ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము. అమ్మవారి దయ అంతా ఇక్కడ నుండి బయలుదేరాము. ఇదిగోండి, ఇది వచ్చేసి పెద్ద చెరువు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చేసి మా డీటెయిల్స్ అనేది తీసుకుంటున్నారు. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము, బట్ అయినా కానీ వాళ్ళు అనేది వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఈ ఫారెస్ట్ గెస్ట్ హౌస్డ్ ఇక్కడే ఫారెస్ట్ నైట్ వచ్చిందంటే ఇక్కడ నైట్ ఉంటారు. ఇదంతా ఊరండి. ఇక్కడ నుండి అదిగో బయలుదేరుతున్నాం. ఇక్కడ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఫారెస్ట్ ఒక గెస్ట్ హౌస్ అనుకుంటా. ఇవన్నీ చుట్టూ అదిగో ఎన్ని పాడుపడిపోయినాయి చూడండి. ఇదంతా ఫారెస్ట్కి సంబంధించింది. ఇది వచ్చేసి స్కూలు, పెద్ద చెరువు స్కూల్ అండి ఇది. ఇవ్వండి ఇవ్వండి చూడండి కొట్టాలు. ఇక్కడే అండి మన ఎవరైతే శివయాత్రికులు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారో అక్కడ పరదాలు వేసుకొని ఆ ఖాళీ ప్లేస్లో పడుకుంటారు. ఇదిగోండి మా స్వాములు. అలాగే మన కాంతారెడ్డి అన్న వచ్చేసి TV9 రిపోర్టరు. అన్న వచ్చేసి చాలా సేవ చేస్తాడు. అన్న వచ్చి దగ్గర అన్ని పనులు దగ్గరుండి చూస్తాము. అలాగే మన మేడములతో మాట్లాడడము. అన్నకి ఎందుకంటే మాట్లాడే టాలెంట్ అవుతుంది అన్న దగ్గర. అందుకని అన్న దగ్గరుండి మేడాలతో మాట్లాడుతున్నారు, మేడం గారితో. ఎక్కడ బోర్ పాయింట్లు వేయాలి, ఎక్కడ ఏం పెట్టుకోవాలని మా స్వామి శ్రీకాంత్ రెడ్డి అన్న, అలాగే దేవా నరేష్ అన్న, మా పెద్ద ఆయన అల్లూరు రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి మేడంతో మాట్లాడుతున్నారు. మేడం కానీ మేమన్న వాటికి అనుకూలంగా స్పందిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు మేడం గారు. చూడండి ఎక్కడెక్కడ ఏం కావాలనేది మేమైతే ప్లేస్ అనేది మేడాన్ని అడుగుతున్నాము. మేడం, మా పరిధిలో ఉన్న వరకు మేము ఎటువంటి ఇబ్బంది పెట్టము, మీకు అన్నిటికీ అనుకూలంగానే మేము ఉంటాము. ఎందుకంటే ఇది దేవుడు కార్యం కాబట్టి దేవుడి కార్యానికి మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఫారెస్ట్లో ఉన్న మాకైతే ఎక్కడెక్కడ కావాల్సిన ప్లేస్లు ఉన్నాయో అక్కడ వాళ్ళు అనేది పర్మిషన్ ఇస్తూ అంటున్నారు. మేము ఏదైతే ప్లేస్లు అనుకున్నామో ఆ ప్లేస్లు ఇస్తా అన్నారు. అలాగే మేము బోర్లు వేయాలనుకున్న చోట బోర్లు, వాటర్ పడి మేము అనుకున్న పనులు శివస్వాములకి నడుచుకుంటూ వచ్చే పాదయాత్ర చేసుకుంటూ వచ్చే స్వాములకి అన్నదానం చేయాలనుకున్నాం. ఇవన్నీ సక్రంగా జరగాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. అలాగే అంకాలమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాము. ఓం నమ శివాయ. ఇక్కడ 7వ తారీఖు నుండి అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది. భక్తులకి శ్రీశైలం వచ్చే శివస్వాములకి పాదయాత్ర చేసుకుంటూ వచ్చే భక్తులకి అన్నదానం అనేది 7వ తారీఖు నుండే స్టార్ట్ అవుతుంది. కానీ 8 నుండి ఫారెస్ట్లోకి ఎలా అనేది ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది ఉంటుంది. ఇలాంటి వీడియోలు వచ్చేసి రేపు మనకు 8వ తారీఖు నుండి స్టార్ట్ అయిన కాంచి డే 1 డే 2 లాగా మనకు అయిపోయేంత వరకు మనకు వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి. ఈ వీడియోస్ అన్నీ మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ కొట్టేసేయండి. మనకు అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది.